హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మనం మెయిన్‌గా మాట్లాడబోయే విషయం ఏంటంటే, రీసెంట్‌గా 2 రోజుల కిందట పవన్ కళ్యాణ్ గారు కర్నూలు జిల్లాలోని పిన్నేపురం అనే గ్రామంలో ఉన్న మెయిన్‌గా ఇంటిగ్రేటెడ్ రెన్యూబుల్ ఎనర్జీ అనే ఒక ప్రాజెక్ట్‌ని ఆయన సందర్శించడం జరిగింది. పరీక్షించడం జరిగింది. ప్రతి ఒక్కటి తెలుసుకోవడం జరిగింది. ఆ తర్వాత ఆయన మీడియా ముఖంగా మాట్లాడుతూ మెయిన్‌గా రాబోయే రోజుల్లో ఈ కంపెనీ మీద దాదాపుగా కొన్ని మేజర్ సిటీస్ ఎగ్జాంపుల్‌గా మనం చూసుకుంటే, ఒక మెట్రోపాలిటన్ సిటీకి ఒక సంవత్సరానికి ఎంతైతే విద్యుత్ ఉత్పాదన జరుగుద్దో, అంత విద్యుత్ ఉత్పాదన అనేది ఈ గ్రీన్‌కో అనే ఒక్క కంపెనీ నుంచే ప్రొడ్యూస్ అవ్వుద్ది. పైగా దీని మీద దాదాపుగా 50,000 పైచిలుకు ఎంప్లాయ్‌మెంట్ దొరికే అవకాశం ఉంది అని చెప్పి పవన్ కళ్యాణ్ గారైతే ఆ కంపెనీ గురించి మాట్లాడడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలో ఇక్కడ మెయిన్ చిక్కు ఏదొచ్చిందనంటే, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఈ ప్రాజెక్ట్‌ని సందర్శించిన తర్వాత పూర్తి వివరాలు తెలుసుకొని దాని గురించి మాట్లాడారు. అయితే ఇక్కడ వైఎస్ఆర్‌సీపీ ఎటువంటి రాజకీయం చేస్తుందనంటే, పవన్ కళ్యాణే పొగిడాడు. జగన్మోహన్ రెడ్డి చాలా కంపెనీలు తీసుకొచ్చాడు. మెయిన్‌గా అంటే ఈ ఇంటిగ్రేటెడ్ రెన్యూబుల్ ఎనర్జీ గ్రీన్‌కో కంపెనీ ఏదైతే ఉందో దాన్ని జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో రావడం జరిగింది కాబట్టి సాక్షి మీడియాలోనే కానీ మెయిన్‌గా వైఎస్ఆర్‌సీపీ అభిమానులందరూ కూడా చాలా వైరల్ చేస్తున్నారు. ఎందుకు అనంటే పవన్ కళ్యాణ్ ఒప్పుకున్నాడు. పవన్ కళ్యాణే జగన్మోహన్ రెడ్డిని పొగిడాడు. జగన్మోహన్ రెడ్డి చాలా ఇండస్ట్రీస్‌ని తీసుకొచ్చాడని చెప్పి పొగిడాడు అని చెప్పి వీళ్ళు సోషల్ మీడియా కానీ, మెయిన్‌గా మీడియాలోనే కానీ పెద్ద ఎత్తున ప్రచారం చేసుకుంటున్నారు. కానీ ఇక్కడ అంటే పవన్ కళ్యాణ్ గారు విజిట్ చేసింది, అక్కడ దానికి క్లియరెన్స్ ఇచ్చింది, అక్కడ దాని మీద ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడింది ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారికి పాజిటివ్‌గా మాట్లాడారని చెప్పి వాళ్ళు డబ్బా కొట్టుకుంటున్నారు. కానీ వాస్తవాల్లోకెళ్తే ఆయన జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఎక్కడా మాట్లాడలేదు. పైగా మళ్ళీ ఇక్కడ రెండో డౌట్ ఏంటంటే, ఇదే గ్రీన్‌కో కంపెనీని పవన్ కళ్యాణ్ గారు అధికారంలోకి వచ్చిన నెలన్నర లోపు దీని మీద కొన్ని విమర్శలు చేశారు. ఎందుకు అనంటే మెయిన్ పాయింట్ ఏంటంటే, ఈ గ్రీన్‌కో కంపెనీకి సంబంధించి దాదాపుగా 370 ఎకరం పైగా కూడా విస్తీర్ణంలో ఉంది ఈ ప్రాజెక్ట్ అనేది. ఈ ప్రాజెక్ట్‌లో దాదాపుగా 40 ఎకరాలకు పైగా అటవీ భూములు ఉన్నాయని చెప్పి గతంలో దీని మీద ఒక డిస్ప్యూట్ అంటే ఒక కంప్లెయింట్ అనేది ఎప్పటినుంచో కూడా ఉంది. ఆ భూములు ఒకవైపు రెవెన్యూ వాళ్ళవని వీళ్ళు చెప్తారు. ఒకవైపు అటవీ శాఖ భూములని చెప్పి వీళ్ళు చెప్తారు. అయితే అదొక కంప్లెయింట్ కింద, అదొక గొడవ కింద ఎప్పటినుంచో ఉంది. కానీ ఈ గ్రీన్‌కో కంపెనీ అనేది అసలు దీని ఓనర్ ఎవరనుకుంటే, కాకినాడ ఎంపీ కింద పోటీ చేసిన చలమలశెట్టి సునీల్ వాళ్ళ బ్రదర్‌ది. సొంత అన్నదమ్ములు వాళ్ళు. అక్కడ కంపెనీ పెట్టడానికి పర్మిషన్ వచ్చింది కూడా అతను వైఎస్ఆర్‌సీపీ నాయకుడు కాబట్టి పర్మిషన్ వచ్చింది. చలమలశెట్టి సునీల్ గారి బ్రదర్ అనిల్ ఎవరైతే ఉన్నారో ఆయనది కంపెనీ. ఈ చలమలశెట్టి అనిల్ గారు ఎవరైతే ఉన్నారో, గ్రీన్‌కో కంపెనీ ఓనర్ ఎవరైతే ఉన్నారో, ఈయనకి ఇక్కడ మన రాష్ట్రంలోనే కాకుండా, మన రాష్ట్ర రాజకీయ నాయకులతోనే కాకుండా, ఈవెన్ సినిమా ఇండస్ట్రీలోనే కానీ, బిజినెస్ ఇండస్ట్రీలోనే కానీ, ఫారెన్‌లో కూడా ఈయనకి చాలా వరకు కూడా సాన్నిహిత్యం ఉంది. ప్రతి ఒక్కరితో కూడా ఈయనకి ఫ్రెండ్‌షిప్ ఉంది. ఈయనేం చిన్న మనిషి ఏమీ కాదు. పైగా చలమలశెట్టి సునీల్ గారు సొంత అన్నదమ్ములు వీళ్ళు. ఈ చలమలశెట్టి సునీల్ గారు మొన్న 2024 ఎన్నికల్లో కాకినాడ ఎంపీ ఉదయ్ గారి మీద పోటీ చేసి ఓడిపోవడం జరిగింది. ఈయన ప్రజెంట్ వైఎస్ఆర్‌సీపీలో ఉన్నారు. గతంలో టీడీపీలో ఉన్నారు. అంతకుముందు వైఎస్ఆర్‌సీపీలో ఉన్నారు. దానికంటే ముందు ప్రజారాజ్యంలో ఉన్నారు. ఈయన ఎప్పటికప్పుడు పార్టీలు మారిపోతారు అనే ఒక పేరు కూడా ఉండిపోయింది. ఎవరు? చలమలశెట్టి సునీల్ గారు. అయితే ప్రజెంట్ వచ్చేటప్పటికి ఈయన వైఎస్ఆర్‌సీపీలో ఉన్నారు. వైఎస్ఆర్‌సీపీలో ఉన్నారు కాబట్టి ఈ ప్రాజెక్ట్ వాల్యుయేషన్ అనేది, ఈ ప్రాజెక్ట్ ఎలా పనిచేస్తది, దీని మీద ఎంత వరకు కూడా టర్న్ ఓవర్ జరుగుద్ది, దీనివల్ల ఎంత మంచి జరుగుద్ది అని చెప్పి వాళ్ళు ఎక్స్‌ప్లనేషన్ ఇచ్చుకున్నారు. వాళ్ళ ప్రభుత్వ నాయకుడే కాబట్టి అప్పుడు 2019 నుంచి 2024 వరకు కూడా వైఎస్ఆర్‌సీపీ ప్రభుత్వ హయాంలో కర్నూలు జిల్లాలోని ప్రత్యేకించి కూడా ఈ గ్రీన్‌కో ప్రాజెక్ట్ ఏదైతే ఉందో దానికి పర్మిషన్స్ వచ్చినాయి. దాన్ని వాళ్ళు డెవలప్ చేసుకున్నారు. ఇందులో ప్రభుత్వ సహకారం కూడా ఉంది ఓపెన్‌గా మాట్లాడుకుంటే. కానీ పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడైతే అధికారంలోకి వచ్చారో, అంటే పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడైతే డిప్యూటీ సీఎం కింద చార్జ్ తీసుకున్నారో, మెయిన్‌గా ఈ 5 శాఖలు చార్జ్ తీసుకున్నారో, ఆ తర్వాత ఈయన ప్రతి ఒక్క విషయాన్ని కూడా రివ్యూ చేయడం జరిగింది. ఆ రివ్యూలో భాగంగా ఈయన దగ్గరికి కొన్ని కంప్లెయింట్స్ అయితే వచ్చినాయి.
అందులో ఈ గ్రీన్‌కో కంపెనీకి సంబంధించి కర్నూలు జిల్లాలో ఈ ప్రాజెక్ట్‌కి సంబంధించి 40 ఎకరాలకు పైగా అటవీ భూములు ఇందులో ఉన్నాయి. అవే భూములు రెవెన్యూలో కూడా ఉన్నాయని చెప్పి కొంత డిస్కషన్స్ అయితే ఉన్నాయి. కానీ గత ప్రభుత్వం ఈ క్లియరెన్స్ అనేది క్లియర్ చేయకుండా, అంటే ఈ కంప్లెయింట్‌ని క్లియర్ చేయకుండా వాళ్ళ నాయకుడే కాబట్టి వాళ్ళకి ఫేవర్‌గా వాళ్ళు చేసుకున్నారు. పవన్ కళ్యాణ్ వచ్చిన తర్వాత ముందు వ్యతిరేకించారు. తర్వాత వాళ్ళొచ్చి వీళ్ళతో మాట్లాడడం, ప్రాజెక్ట్ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేయడం. మొన్న పవన్ కళ్యాణ్ గారు ప్రత్యేకించి కూడా ప్రాజెక్ట్‌ని విజిట్ చేసి అసలక్కడ ఏం జరుగుతుంది? దానివల్ల ఎంత ఉత్పాదన జరుగుతుంది? రాష్ట్రానికి ఎంత మేలు జరుగుతుంది? దానివల్ల ఎంతమందికి ఎంప్లాయ్‌మెంట్ దొరుకుద్ది అనేటట్టు ప్రతి ఒక్కటి కూడా క్షుణ్ణంగా పరిశీలించారు. పరిశీలించిన తర్వాత ఖచ్చితంగా ప్రాజెక్ట్‌కి మేము కూడా సహకారం అందిస్తాము. ఏదైతే ఇప్పటి వరకు కూడా ఈ 40 ఎకరాలకు పైగా ఒక కంప్లెయింట్ అనేది ఏదైతే ఉందో దాన్ని క్లియర్ చేస్తాము. అంతేకాకుండా ఇంకా మీకు ఎటువంటి సహకారం కావాలన్నా సీఎం చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకెళ్ళి దీన్ని సరిచేస్తాము. ఖచ్చితంగా దీనివల్ల రెన్యూబుల్ ఎనర్జీ కాబట్టి రాబోయే రోజుల్లో దీని మీద ఖచ్చితంగా మనం ఆధారపడవలసిన అవసరం ఉంది. ఇప్పటికే కూడా ఇలాంటివి దేశంలో పెద్ద ఎత్తున జరుగుతున్నాయి. ఇది మన రాష్ట్రంలో ఉండడం చాలా అదృష్టం అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు అయితే గ్రీన్‌కో కంపెనీ గురించి చాలా క్షుణ్ణంగా మాట్లాడడం జరిగింది. దానికి ప్రభుత్వం తరపు నుంచి పూర్తి సహకారాలు అందిస్తామని చెప్పి చెప్పడం జరిగింది. కానీ ఇక్కడ వైఎస్ఆర్‌సీపీ సంబంధించిన అభిమానులే గాని, కార్యకర్తలే గాని, మెయిన్ సోషల్ మీడియా కానీ, ఇంకా మెయిన్‌గా చూసుకుంటే సాక్షి మీడియాలో ఏం రాస్తున్నారనంటే, జగన్మోహన్ రెడ్డి పనితీరు ఎలా ఉంటదని చెప్పి పవన్ కళ్యాణే ఒప్పుకున్నాడు అనేటట్టు వీళ్ళు రాతలు రాస్తున్నారు. అసలు ఇప్పుడు రాజకీయం అంతా కూడా ఈ 3, 4 రోజుల నుంచి పవన్ కళ్యాణ్ గారు ఈ గ్రీన్‌కో కంపెనీ గురించి ఎప్పుడైతే కొంచెం గొప్పగా మాట్లాడారో, అప్పటి నుంచి కూడా ఈ మీడియా అంతా కూడా దీన్ని టార్గెట్ చేస్తున్నారు. అసలు జగన్మోహన్ రెడ్డి గారికి దీనికి సంబంధం లేదు. అసలు యాక్చువల్లీ చెప్పాలంటే పర్మిషన్స్ ఇచ్చింది వాళ్ళు. ఎందుకు అనంటే చలమలశెట్టి సునీల్ గారి బ్రదర్ కంపెనీ ఇది. చలమలశెట్టి సునీల్ గారు వైఎస్ఆర్‌సీపీ నాయకుడి కింద ఉన్నారు. మొన్న కాకినాడ ఎంపీ కింద పోటీ చేశారు, ఓడిపోయారు. గతంలో 3 సార్లు పోటీ చేశారు, ఓడిపోయారు. ఇప్పుడు ఓడిపోయారు. కానీ చాలా పెద్ద ఇండస్ట్రియలిస్ట్. రాష్ట్రంలో చాలా పెద్ద ఇండస్ట్రియలిస్ట్‌లో టాప్ 10 లిస్ట్‌లో చలమలశెట్టి సునీల్ గారు ఉంటారు. అంత పెద్ద వ్యాపారవేత్త. ఆ విషయం చాలా మందికి తెలీదు. తన పార్టీ నాయకుడు కాబట్టి తనకు పర్మిషన్స్ ఇచ్చి గతంలో ఆ కంపెనీ పెట్టుకోవడానికి జగన్మోహన్ రెడ్డి గారు పర్మిషన్ ఇచ్చారు. కానీ ఈరోజు వైఎస్ఆర్‌సీపీ మీడియా కానీ మెయిన్‌గా వైఎస్ఆర్‌సీపీ వీళ్ళందరూ ఏమంటున్నారంటే పవన్ కళ్యాణే మెచ్చుకున్నాడు, జగన్మోహన్ రెడ్డి ఎంత బాగా అభివృద్ధి చేశాడు అనేటట్టు. అంత బాగా అభివృద్ధి చేసినట్టయితే ఇదే రాష్ట్రానికి చెందిన అమర్ రాజా బ్యాటరీస్ గల్లా జయదేవ్ గారి కంపెనీ ఎందుకు ఈ రాష్ట్రం వదిలి తెలంగాణ పారిపోయింది? చాలా పెద్ద కంపెనీ అమర్ రాజా బ్యాటరీస్. మరి ఆ కంపెనీ పారిపోయింది. కియా మోటార్స్ పారిపోయింది. అశోక్ లేలాండ్ పారిపోయింది. మెయిన్‌గా లూలు మాల్ శాంక్షన్ అయింది. తర్వాత మళ్ళీ క్యాన్సిల్ చేసేసారు. ల్యాండ్ ఎక్విజిషన్ అనేది వైజాగ్ సిటీలో ఇవ్వడం కరెక్ట్ కాదు అనేటట్టు క్యాన్సిల్ చేసేసారు. మరి ఇవన్నీ ఎందుకు వెళ్ళిపోయినాయి? ఇక్కడ డబ్బా కొట్టుకునేది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇండస్ట్రీస్ అన్నీ తీసుకొచ్చారు. ఇండస్ట్రీస్ బాగా డెవలప్ చేశారు. జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన నెంబర్ 1 అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు ఒప్పుకున్నట్టు, పవన్ కళ్యాణ్ గారు జగన్మోహన్ రెడ్డి పరిపాలన బాగుందని చెప్పి ఈయన అప్రిషియేట్ చేసినట్టు వాళ్ళు డబ్బా కొట్టుకుంటారు. కానీ ఈ గ్రీన్‌కో కంపెనీని విజిట్ చేసినప్పుడు పవన్ కళ్యాణ్ గారు ప్రెస్ మీట్ పెట్టినప్పుడు కనీసం జగన్మోహన్ రెడ్డి గారి మాట అనేది రాలేదు అక్కడ. కావాలంటే ఫుల్ వీడియో మీరు చూడండి. వాళ్ళు ఎలా డబ్బా కొట్టుకున్నారు అని అంటే జగన్మోహన్ రెడ్డి గారు బాగా పరిపాలన చేశారు అనుకున్నారు. కానీ అందులో వాళ్ళు ఎంత కమిషన్ తిన్నారని చెప్పరు. పైగా వాళ్ళ పార్టీ నాయకుడు కాబట్టి అది ఇచ్చుకున్నారు. ఇప్పుడు రాజకీయం అంతా గత 3, 4 రోజుల నుంచి కూడా పవన్ కళ్యాణ్ గతంలో ఈ గ్రీన్‌కో కంపెనీని తిట్టాడు. ఇప్పుడు ఎందుకు ఈ కంపెనీని పొగుడుతున్నాడు అనుకుంటున్నారు. మొదట్లో ఆయన దగ్గరకు వచ్చిన కంప్లైంట్‌ని బట్టి విమర్శించారు. తర్వాత ప్రాజెక్ట్ గురించి పూర్తిగా కూడా ఎక్స్‌ప్లనేషన్ చేయడం జరిగింది. తర్వాత ఆయన ఇల్లు విజిట్ చేసిన తర్వాత దానివల్ల ఎటువంటి ఉపయోగాలు ఉన్నాయి, మెయిన్‌గా ఆంధ్రప్రదేశ్ పెట్టుబడుల కోసం ఎదురు చూస్తుంది కాబట్టి పెట్టుబడులు రప్పించాలి కాబట్టి ఇప్పటికే కూడా దాదాపుగా 50,000 కోట్లకు పైగా పెట్టుబడి పెట్టారని చెప్పి ఒక అంచనా చెప్తున్నారు. ఇంకా 24,000 కోట్లకు పైగా పెట్టుబడి పెట్టే రాబోయే 5 ఏళ్లలో ఛాన్స్ ఉందని చెప్పి ఆ కంపెనీకి పూర్తి మద్దతు ఇస్తామని చెప్పి పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. ఇక్కడ మళ్ళీ మెయిన్‌గా చూసుకుంటే ఈ చలమలశెట్టి సునీల్ గారి రాజకీయ ప్రస్థానం అనేది మొదలైంది ప్రజారాజ్యం పార్టీ నుంచి. చిరంజీవి గారితో మెగా ఫ్యామిలీతో చలమలశెట్టి సునీల్ గారికే కానీ, చలమలశెట్టి అనిల్ గారికే కానీ చాలా మంచి మంచి పరిచయాలు ఉన్నాయి. కానీ చలమలశెట్టి సునీల్ అనే వ్యక్తి కాకినాడ ఎంపీ కింద పోటీ చేసి మొన్న ఓడిపోయారు కదా, ఆయన వైఎస్ఆర్‌సీపీలో ఉన్నారు కాబట్టి గత ప్రభుత్వంలో ఆ ప్రాజెక్టు క్లియరెన్స్ అనేది చాలా ఈజీగా అయితే వచ్చింది. అది మెయిన్ మ్యాటర్. కానీ వైఎస్ఆర్‌సీపీ వాళ్ళు చాలా బాగా డబ్బా కొట్టేసుకుంటున్నారు. కానీ వాస్తవాలు మాత్రం ఇవి. కావాలంటే మీరు పవన్ కళ్యాణ్ గారు గ్రీన్‌కో కంపెనీని విజిట్ చేసిన తర్వాత
ఒక ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడారు. దాని గురించి తెలుసుకోండి. గతంలో పవన్ కళ్యాణ్ గారు ప్రెస్ మీట్ పెట్టి అదే గ్రీన్‌కో కంపెనీ గురించి ఏం మాట్లాడారు అనేది తెలుసుకోండి. చలమలశెట్టి సునీల్ గారి గురించి మొత్తం రాజకీయ భవిష్యత్తు గురించి, ఆయన ఏ పార్టీలో ఉన్నారు ఏంటనేది తెలుసుకున్నట్లయితే అప్పుడు డబ్బా కొడుతున్నారా? వాస్తవాలా? ఏంటనేది చాలా క్లియర్‌గా తెలిసిపోద్ది. అది. ఆళ్ళు కావాలనే డబ్బా కొడుతున్నారు కాబట్టి చాలా క్లియర్ కట్‌గా తెలుస్తది. ఇప్పుడు రాజకీయం అంతా కూడా పవన్ కళ్యాణ్ ఎందుకు ఆ కంపెనీని గతంలో తిట్టారు, ఇప్పుడు ఎందుకు పొగిడారు? ఇటు పవన్ కళ్యాణే జగన్మోహన్ రెడ్డిని పొగిడారు. చాలా గొప్ప నాయకుడు అనేటట్టు ఫీల్ అయ్యాడు. ఇండస్ట్రీస్ అన్ని తీసుకొచ్చాడని చెప్పి వాళ్ళకి వాళ్ళే సెల్ఫ్ డబ్బా కొట్టేసుకున్నారు. కానీ అందులో వాస్తవం లేదు. పవన్ కళ్యాణ్ గారు ఆ ప్రెస్ మీట్‌లో ఓపెన్‌గా చెప్పాలంటే వైఎస్ఆర్‌సీపీ గురించే గాని, జగన్మోహన్ రెడ్డి గురించి అసలు మాట్లాడడం లేదు. కేవలం గ్రీన్‌కో కంపెనీ గురించి, దాని యొక్క ఉపయోగాలు, దాని యొక్క బెనిఫిట్స్ ఏంటనేటట్టు మాత్రమే మాట్లాడడం జరిగింది.